నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ సౌమ్య. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా అల్లు అభిమానుల మధ్య నడుస్తున్న వివాదం రోజు రోజుకి తారస్థాయికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు విపరీతంగా ట్రోల్ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా గురించి చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో మెగా అభిమానులు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. దిల్ రాజును స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ వారం రోజుల్లోనే హిట్ ఫ్లాప్ ఐటీ రైట్స్ అని చూశాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే సృష్టించాయి. ఓ సినిమాను ఇలా, ఓ సినిమాను అలా అంటూ గేమ్ చేంజర్ సినిమాపై సెటైర్లు వేశారని అల్లు అరవింద్ పై ఓ వర్గ అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారు. మెగా అభిమానులు అల్లు అరవింద్ వ్యాఖ్యలకు విరుచుకుపడ్డారు. తాజాగా ఈ విషయంపై మెగా నిర్మాత వివరణ ఇచ్చారు. ఇది చాలా ఎమోషనల్ విషయమని, ఈ మధ్య కాలంలో ఒక ఫంక్షన్లో ఆయన దిల్ రాజును ఆహ్వానించేటప్పుడు రామ్ చరణ్ను తక్కువ చేశారని మెగా అభిమానులు ఆయనపై ట్రోల్ చేశారని, దానిపై ఓ సీనియర్ విలేకరు ప్రశ్నిస్తే ఈ సందర్భంగా కరెక్ట్ కాదని సమాధానం దాటేశారని వివరణ ఇచ్చారు. ఆ రోజు ఆయన దిల్ రాజును ఆహ్వానిస్తూ ఒక వారంలోనే కష్టాలు, నష్టాలు, ఇన్కమ్ ట్యాక్స్ ఇలా అన్ని అనుభవించాడని చెప్పే క్రమంలో ఆయనకు తెలియకుండానే ఒక పదాన్ని వాడారని, దీనికి మెగా అభిమానులు బాధపడ్డారని, ఆయన ట్రోల్ చేస్తున్నారని బాధపడ్డారు. రామ్ చరణ్ ఆయనకు కొడుకు లాంటి వారని, ఆయనకు ఏకైక మేనల్లుడని, రామ్ చరణ్తో ఆయనకు ఎంతో అనుబంధం ఉందని అన్నారు. పొరపాటున ఆ పదం వాడారని, అలా వాడి ఉండకూడదని, దిల్ రాజు జీవితంలోని కష్టాలను చెప్పడానికి ఆ పదాలు వాడానని స్పష్టం చేశారు. ఒకవేళ మెగా అభిమానులు నొచ్చుకుంటే వారికి క్షమాపణలు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల జరిగిన లైలా చిత్రం ప్రీ రిలీజ్ వేడుకల్లో చిరంజీవి తన ప్రసంగంలో మెగా హీరోల గురించి ప్రస్తావిస్తూ పుష్ప 2 బ్లాక్ బస్టర్ విజయం పట్ల తాను ఎంతో గర్వపడుతున్నానని చెప్పడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. రెండు కుటుంబాలు కలిసి ఉండాలని కోరుకునే మెగా అభిమానులు కూడా ఈ విషయం పట్ల సంతోషంగా ఉన్నారు. ఇది ఇలా ఉండగా అల్లు అరవింద్ గతంలో గేమ్ చేంజర్ చిత్రంపై చేసిన వ్యాఖ్యలపై కూడా వివరణ ఇచ్చారు. ఒకే రోజు తేడాలో చిరంజీవి పుష్ప గురించి మాట్లాడి అల్లు అర్జున్ అభిమానులతో పాటు మెగా అభిమానులను సంతోషపరిస్తే అల్లు అరవింద్ మెగా అభిమానులను బాధ పెడుతున్నారన్న అంశానికి వివరణతో పాటు క్షమాపణ చెప్పి మెగా అభిమానులను ఖుషి చేశారు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐడిటీవీ.